దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు విద్యార్థి సంఘాల నేతల సంఘీభావం తెలిపారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు 2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం రద్దు చేయాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ సవరించి విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలన్నారు విద్యార్థి సంఘం నేతలు. జీవితాలను కూడా ప్రస్తావకంగా మార్చేటువంటి ఒక స్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు 4 కోట్ల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందో కార్మికులకు కర్షకులకు మద్దతున ఈ యొక్క విద్యార్థుల మేము సైతం అని చెప్పేసి వారికి మద్దతున ఈ రోజు మనం సంఘీభావ కార్యక్రమ సంఘం దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానికానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే విద్యార్థులు కూడా ఈ రోజు విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులపైన కూడా ఈ రోజు మనం ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం. అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రకటించినప్పుడు ఆ బడ్జెట్ లో విద్యారంగానికి ఎంత కేటాయించిందో మనందరికీ తెలిసిన అంశమే. ఈ రోజు ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటిస్తే దాంట్లో కేంద్ర బడ్జెట్ లో 10%, జీడీపీలో 6%, అంటే మొత్తం 16% నిధులు కేటాయించాల్సినటువంటి ఉంటే ఈ రోజు 2-3% నిధులు కేటాయించి దులుపుకుంటున్నటువంటి